రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి యొక్క అతి పరిశుద్ధమైన నామములో కృపయు సమాధానం కలుగును గాక. సర్వకృపానిధి మరి అనుదిన వాక్యం వింటున్న మీకు ఎల్లరూ కూడా ప్రభు నామంలో హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు పాఠ్యాంశాన్ని ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనం చదువుకుందాం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 19వ వచనము. యెహోవా చెప్పిన ప్రకారము మీ పితరులతో ప్రమాణం చేసిన ఆ మంచి దేశంలో నువ్వు ప్రవేశించి దాన్ని స్వాధీనపరుచుకున్నట్లును నీవు యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను. దయగల తండ్రి ఈ మాటల చేత నాతోనూ మాతోనూ సూటిగా స్పష్టంగా మాట్లాడి ఇనుబుద్ధిని గ్రహించగల మనసును మీరు మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు యొక్క ప్రశస్తమైన నామంలో ఎల్లరికూ శుభములు కలుగును గాక అని మేము ఎల్లరికీ కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథములో ప్రభు తెలియజేస్తున్నటువంటి అద్భుతమైన మాట, యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది చేయవలను అంటున్నాడు. మనం పాలుతేనలు ప్రవహించే దేశానికి, కానాను దేశానికి వెళ్ళాలి అంటే, మరి జయించాలంటే, స్వతంత్రించుకోవాలంటే మీరు చేయవలసినటువంటి విధానము యెహోవా దృష్టికి ఏది యథార్థమైనదో ఏది ఉత్తమమైనదో దాన్ని చెయ్యాలి అని ప్రభు మరి తెలియజేసినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. మన పరమ కానానమైనటువంటి మరి పరలోక పట్టణంలో మనం అందరం కూడా వారసులం కావాలంటే, దాన్ని స్వతంత్రించుకోవాలంటే ఈ రోజున మనం అందరం కూడా ఉత్తమమైనది యథార్థమైనది ఏదో దాన్ని మాత్రమే చేయాలి. ఏది యథార్థమైనది అని అంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక భక్తుడు అంటాడు, పాపము చేయదగి కూడా చేయకపోవటమే యథార్థమైనది అంటాడు. పాపం చేయడానికి అవకాశం ఉన్నా మరి చేయకపోవటమే దాన్ని యథార్థమైనది అని అంటాడు. అలాగే ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి పాపం నుండి పారిపోయినటువంటి యోసేపును మనం చూస్తాం. యథార్థవంతమైనటువంటి జీవితాన్ని జీవించినట్లుగా మనం చూడగలుగుతూ ఉన్నాం. పాపం చేయడానికి అవకాశం ఉన్న యోసేపు పాపం చేయలేడు, మరి పారిపోయాడు. పాపము నుండి మరి ఎంతగానో దూరంగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం కూడా అలా ఉండాలి అని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యథార్థమైనది అంటే మరి తప్పు చేసి కూడా అవకాశం ఉండి కూడా తప్పు చేయకోకుండా ఉండటమే యథార్థమైనది అంటున్నాడు. యథార్థమైనవి మరి ఏవి అని కూడా మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. యథార్థమైనవి ఏంటి? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యథార్థవంతుడు. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయం 4వ వచనంలో, అలాగే 2వ సమూయేలు గ్రంథము 22వ అధ్యాయం 37వ వచనంలో దేవుడు యథార్థవంతుడు అంటున్నాడు. యథార్థవంతుడు, యథార్థవంతుడు. ఇంకా ఏవి యథార్థమైనవి అంటే, కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 7వ వచనంలో దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది అంటున్నాడు. అవునండి, దేవుని యొక్క ధర్మశాస్త్రము యథార్థమైనది. దేవుడు యథార్థవంతుడు. యథార్థత అంటే పాపము చేయడానికి అవకాశం ఉన్న పారిపోవడం అనేది మరి యథార్థత. ప్రేమైన దేవుని బిడ్డలారా, యథార్థవంతులు అయినటువంటి భక్తుల గురించి మీకు వివరించాలని ఆశపడుతున్నాను. యథార్థవంతులైనటువంటి భక్తులు ఎవరైనా యథార్థంగా జీవించారా అంటే, దావీదు భక్తుడు మనకు చూడగలుగుతున్నాము. మొదటి రాజుల గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో మనం చూడగలిగినట్లయితే, అక్కడ మరి సొలొమోను రాజుకి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు, అయ్యా ఇదిగో నీ తండ్రి యథార్థంగా నా ఎడల యథార్థంగా నడుచుకున్నాడు, నువ్వు కూడా అలాగూ నడుచుకుంటే నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడయ్యా అని సొలొమోను రాజుకి దేవుడు తెలియజేస్తున్నాడు. సొలొమోను రాజు మందిరాన్ని కట్టాడు, అలాగనే చక్కని పురాలు కట్టాడు. సమస్తం చేసినటువంటి రాజనగరాలు కట్టిన తర్వాత, సమస్తాన్ని చేసి ముగించిన తర్వాత, ప్రభా ఇదిగో నాయనా నువ్వన్నీ కూడా సమకూర్చి జరిగించావని ప్రార్థన చేసినప్పుడు, మరి ఆ కట్టినటువంటి ఆ మందిరాన్ని బట్టి దేవుడి యొక్క దృష్టి ఉంచాడని, దేవుని యొక్క మనసును నేను ఉంచానని చెప్పేసి ప్రభు తెలియజేసి, నీ మనవి నీ ప్రార్థన నేను అంగీకరించాను సొలొమోను అని తెలియజేసి, నువ్వు ఇక్కడి నుంచి నువ్వు యథార్థంగా నువ్వు జీవిస్తే నీ సింహాసనం మీద ఒకడు ఉండక మానడు, నీ తండ్రికి నేను ప్రమాణం చేస్తానయ్యా, నువ్వు యథార్థంగా జీవించు అంటున్నాడు. అలాగే యథార్థవంతంగా దావీదు ప్రవర్తించాడని దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. ఒక ఆశ బైబిల్ గ్రంథంలో యథార్థంగా జీవించి ఉన్నాడని 2 దినవృత్తాంతాల గ్రంథము 14వ అధ్యాయం 2వ వచనంలో మనం చూడగలుగుతున్నాం. అలాగనే యోబు గ్రంథము 1వ అధ్యాయం 1వ వచనంలో కూడా చూస్తే, యోబు గారు కూడా చక్కగా ఆయన అవ్యూజు దేశంలోని గొప్ప ధనవంతుడిగాను, యథార్థవంతుడిగాను, నీతివంతుడిగాను, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిగా మనం చూడగలుగుతున్నాం. యథార్థత విషయంలో ఒక ఉన్నతమైన స్థాయిని సంపాదించుకున్న భక్తులు ఉన్నారండి. ఒక ఆశ ఉన్నాడండి, ఒక దావీదు ఉన్నాడండి, ఒక యోబు ఉన్నాడండి. యథార్థంగా జీవించారు. ఈ రోజున యథార్థవంతులుగా మీరు ఉండాలి. పరలోక రాజ్యానికి వారసులు కావాలి అంటే మీరు యథార్థంగా జీవించాలి. పాపం పట్టుకుంటుంది.
పాపము బంధిస్తుంది. కాబట్టి ఆ పాపము నుండి, ఆ పాపపు శాస్త్రంలో నుండి మీరు జాగ్రత్త పడాలి. యథార్థమైనటువంటి జీవితము జీవించాలి. యెహోవా దృష్టికి యథార్థమైనదియు ఉత్తమమైనదియు మీరు చెయ్యాలి అంటున్నాడు కనుక యథార్థత విషయంలో మనం జాగ్రత్తగా పడాలి. రెండోదిగా మనం చూసినట్లయితే ఉత్తమమైనది అంటున్నాడండి. యెహోవా దృష్టికి యథార్థమైనది ఉత్తమమైనది నువ్వు చేస్తే పరమకాలైనటువంటి పరలోక పట్టణాన్ని మనం స్వతంత్రించుకోగలుగుతాము, జయించగలుగుతాం. స్వతంత్రించుకొని విజయవంతులుగా అవ్వాలి అంటే దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. ఏది దేవుని దృష్టికి యథార్థమైనదో ఉత్తమమైనదో దాన్ని చేయాలి అంటున్నాడు. యథార్థమైనది ఏంటి, యథార్థమైనవి ఏవి, యథార్థంగా జీవించిన వారు ఎవరో మనం తెలుసుకున్నాం. అయితే రెండోదిగా మనం చూసినట్లయితే ఉత్తమమైనది అంటున్నాడండి. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఏది ఉత్తమమైనది అంటే కీర్తన గ్రంథం 25:8 దేవుడు ఉత్తముడు అని రాస్తున్నాడు. దేవుడు ఉత్తముడు. అలాగనే 52:9 దేవుని నామము ఉత్తమమైనది అని రాయబడ్డది. 63:3 దేవుని కృప, దేవుని యొక్క కృప జీవం కంటే ఉత్తమమైనది అని రాయబడ్డది. దేవుని యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనది అని రాయబడదు. 119 కీర్తన 39 నా నామపు విధులు, నా న్యాయ విధులు ఉత్తములు అంటాడు. దేవుని యొక్క న్యాయ విధులు ఉత్తమమైనవి. దేవుని యొక్క నామము ఉత్తమమైనది. దేవుడు ఉత్తమమైనవాడు. దేవుని యొక్క కృప జీవము కంటే ఉత్తమమైనది. కాబట్టి ఉత్తమమైన ఆ దేవుణ్ణి మనం అనుసరించాలి. ఆయన నామాన్ని మనము ధరించాలి. ఆయన నామము జీవము కంటే, ఆయన యొక్క కృప జీవము కంటే ప్రేమని దేవుని బిడ్డారా ఉత్తమమైనది కనుక ఆ ఉత్తమమైనటువంటి జీవం కొరకు, ఆ ఉత్తమమైన దాని కొరకు మనం పోరాడాలి. బైబిల్ గ్రంథంలో ఒక ఉత్తమమైనటువంటి వ్యక్తి మన బైబిల్ గ్రంథంలో రాయబడి ఉంది. మనకు అందరికీ తెలుసు. ప్రేమైన దేవుని బిడ్డలారా మరియా, మార్తా, లాజరు. మనం చూసినట్లయితే లాజరు దేవుని యొక్క స్నేహితుడు. మార్తా విస్తారమైన పనులు కలిగి మరి ఎంతగానో పనులు ఉన్నట్లుగా చూస్తున్నాం. మరియా అయితే దేవుని యొక్క పాదాల దగ్గర కూర్చుని దేవుని యొక్క మాటలు వింటున్నది. అనేకమైన విస్తారమైన పనులు పెట్టుకున్నటువంటి మార్త వచ్చి, ప్రభా ఇదిగో నీకు చింత లేదా, నేను అనేకమైన పనులు పెట్టుకుని ఉన్నాను, మరియమ్మ గారిని కూడా పంపించు అని అడుగుతుంది. మార్తా మార్తా నువ్వు అనేకమైన పనులు పెట్టుకుని నువ్వు ఎంతగానో ఆ పనులు ఒత్తిడి చేత నువ్వు మానసికంగా ఉన్నావు, ఎంతగానో విసారపడుతూ ఉన్నావు, దిగులు పడుతున్నావు. ఉత్తమమైనది ఒకటే, మరియమ్మ ఉత్తమమైన దాన్ని సంపాదించుకుంటుంది, అది ఆమె వద్ద నుండి తీసివేయబడదు అంటున్నాడండి. అవును ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు ఉత్తమమైన దాన్ని మనం సంపాదించుకోవాలి. లోకాసు వార్త 10:42 మాటలు రాయబడ్డాయి. మరియా ఉత్తమమైన దాన్ని సంపాదించుకోగలిగింది. అలాగనే కీర్తన గ్రంథం 38:20 కూడా ఇదిగో నేను ఉత్తమమైన దాన్ని అనుసరించానయ్యా, అందుకని అనేక మంది నాకు శత్రువులుగా ఉన్నారు అని దావీదు భక్తుడు అంటున్నాడు. నేను ఉత్తమమైన దాన్ని అనుసరించాను అంటున్నాడు. అలాగే 34:8 దేవుని యొక్క నామము ఉత్తమమైనది నేను రుచి చూసి తెలుసుకున్నాను అంటున్నాడు. ఓ నామం ఉత్తమమైనదని నేను రుచి చూసి తెలుసుకున్నాను అంటున్నాడు. ఉత్తమమైనది రుచి చూసి తెలుసుకున్నటువంటి దావీదు ఉత్తమమైన మార్గాన్ని ఎంచుకున్నాడు. మరియమ్మ ఒక ఉత్తమమైన దాన్ని మరి పొందుకున్నది. అలాగే ఈరోజు ఉత్తమమైనది దేవుని యొక్క మాట, దేవుని యొక్క వాక్యం, దేవుడు. కాబట్టి ఉత్తమమైనది, యథార్థవంతుడు దేవుడు. దేవుని యొక్క ధర్మశాస్త్రము ఉత్తమమైనది, దేవుని నామము యథార్థమైనది. ఈ రోజున యథార్థమైనటువంటి ఆ న్యాయ విధులు, ఆ యథార్థమైనటువంటి ఆ ధర్మశాస్త్రాన్ని మనం ఈరోజు అనుసరించాలి. ఏది ఉత్తమమైనదో, ఏది యథార్థమైనదో దాన్ని అనుసరించి జీవిస్తే నిత్య రాజ్యానికి మనం వారసులం అవుతామని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ఒకసారి ఆలోచన చేద్దాం. మనం అందరం కూడా దేవుని దృష్టికి ఉత్తమమైనది యథార్థమైనది మనం చేసి పరలోక రాజ్యానికి వారసులు అవుదాము. దేవుని న్యాయ విధులు పాటిద్దాము. రుచి చూసి దేవుడు ఉత్తముడని తెలుసుకొని ఆయన మార్గంలో మనం అందరం కూడా అన్వేషిద్దాము, పరిగెడదాము. ఇటు మాటలు దేవుడు మనకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దయగల తండ్రి, నాతోనూ మాతోనూ మాట్లాడినందుకు నీకు వందనాలు. విన్న వాక్యాన్ని హృదయంలో భద్రపరిచి వాక్యానుసారమైన జీవితం జీవించడానికి కృపను దయచేయమని యేసు నామమును బట్టి ప్రార్థించి అడిగి పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.